ఒక మహర్షి శివుణ్ణి ధ్యానిస్తూ తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. తపస్సు ఫలించబోయే ఆ క్షణంలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసిన మహర్షికి తన ముందే 2 జింకలు సంయోగంలో కనిపిస్తాయి. ఒక్క క్షణం మనసు చలించిపోతుంది. ఆ క్షణికమైన మోహం వల్ల ఆయన వీర్యం గడ్డిపై పడుతుంది. ఆ గడ్డిని ఒక ఆడజింక తిని గర్భం ధరించి త్వరలోనే ఒక పాపకు జన్మనిమ్మిచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. పాప ఏడుపు విన్న మహర్షి ఆమెను చూసి వేదనతో అంటాడు, అయ్యో, తపస్సులోనూ నాకు మోహం కలిగిందా? ఈ శిశువు నన్ను బంధంలో పడేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్న క్షణంలో సంతానం లేని గిరిజన ప్రధానుడు పులిందుడు తనిందుడు తన భార్యతో అక్కడికి వస్తాడు. దైవ సంకల్పాన్ని గ్రహించిన మహర్షి ఆ పాపను వారికి అప్పగిస్తూ, ఈ బాలిక సాధారణది కాదు, దైవలక్ష్యంతో పుట్టింది అని చెబుతాడు. ఆమెకు శ్రీవల్లి అని నామకరణం చేసి, ఆమె విధివశమైన వరుడు వచ్చిన రోజు మీ జీవితాలు పూర్ణమవుతాయి అని ఆశీర్వదించి మళ్లీ తన తపస్సు మార్గంలోకి వెళ్ళిపోతాడు. అలా శ్రీవల్లీదేవి దైవ సంకల్పంతో ఈ భూమిపై అవతరించింది.